సార్ నార్సింగ్ సీఏలు కష్టపడి సీసీటీవీలు పెట్టించారు సార్. సో డ్యూ టు వేరియస్ రీజన్స్ ప్రస్తుతం ఆ సీసీటీవీలు పనిచేస్తలేవు. ఎప్పుడు చెప్పినా తెలంగాణ పోలీసుల గురించి మా దగ్గర 5 లక్షల సీసీటీవీలు ఉన్నాయి, గొప్పగా పనిచేస్తా ఉన్నాయని చెప్తా ఉన్నా. మండల కేంద్రాల్లో ఉన్నటువంటి సీసీటీవీల నిర్వహణకి, పోలీస్ స్టేషన్ నిర్వహణతో పాటు సీసీటీవీల నిర్వహణకు కూడా కొంత మీరు సహకరించాలనేది ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ల యొక్క విజ్ఞప్తి. దీన్ని కూడా మీరు పాజిటివ్ గా తీసుకుని సహకరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా ఎస్పీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ 24/7 కుటుంబాన్ని పక్కన పెట్టి విధి నిర్వహణలో పోరాడుతున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మంచి పరేడ్ గ్రౌండ్ వచ్చిందన్న. పొద్దులేస్తే అప్పుడప్పుడు పరేడ్ కాకుండా పొద్దులేస్తే డ్యూటీతో పాటు కొద్దిగా శారీరక శ్రమ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాను. నాకు తెలుసు మీకు ఎంత స్ట్రెస్ ఉంటుంది, ఎన్ని కష్టాలు ఉంటాయి. మేము రోడ్డు మీద ధర్నా చేస్తే మిమ్మల్ని ఎంత కోస పెడతామో మాకు తెలుసు. కానీ సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ, మీరంతా శారీరకంగా ఫిట్ ఉండాలంటే ఈ గ్రౌండ్ని వాడుకోవాలని 24/7 డ్యూటీ కాకుండా అప్పుడప్పుడు వాళ్ళకి గ్రౌండ్ లో జరిగే కార్యక్రమాలకు కూడా ఎస్పీ గారు, డీజీ గారు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. లోపల ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది మెదక్ పట్టణంలో. కైండ్లీ వి రిక్వెస్ట్ ఫర్ 1 ఉమెన్ పోలీస్ స్టేషన్, 1 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అండ్ మెదక్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా మెదక్ పట్టణానికి మంజూరు చేస్తే బాగుంటుంది అనేది మేము మెదక్ ప్రజల తరఫున మీ దృష్టి